ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం పాటుపడతారని నిర్మల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఆమెడ శ్రీధర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కుల సభ్యులతో కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. గతంలో దేవరకోట ఆలయ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో వాసవి కన్నికా పరమేశ్వరి మందిరంలో ఏపీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని కూడా ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక 65 సంవత్సరాలు పైబడిన సభ్యులను గౌరవ సలహాదారులుగా నియమించి వారి సలహాలతో సంఘ అభివృద్ధి కోసం పాటుపడతారని తెలిపారు. ఆదివారం జరిగే ఎన్నికల్లో ఆటో రిక్షా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. సంఘం పట్టణ ఎన్నికలకు అభ్యర్థిగా ప్రెసిడెంట్ అభ్యర్థిగా నేను నిలవడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు దేవరకోట చైర్మన్గా విధులు నిర్వహించి నిర్మల్ జిల్లా ప్రజల మన్ననలు పొంది ఎన్నో అద్భుతమైన కార్యాలు నిర్వర్తించి నేను అలాగే ఆయుధ చండీ యాగం, అలాగే అలువేలు మంగ ఆలయం, అలాగే సాయిబాబా గుళ్ళో ఎంతో క్రియాశీలకంగా నేను ఎన్నో పూజలు కానీ యాగాలు కానీ నిర్వహించడం జరిగింది. ఆ అపార అనుభవంతో నా పుట్టుకకు కారణమైన మా అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు కోరుతూ పట్టణ సంఘానికి నేను నిలబడడం జరిగింది. దానిలో భాగంగా అందరినీ ఐకమత్యంగా మా వైశ్యులందరినీ కులభేదాలు లేకుండా అందరినీ ఒక్కతాటి మీదకి చిన్న పెద్ద నడి అని ఎవరిది కూడా తేడా లేకుండా నేను కలుపుకపోయే తత్వం ఉన్న వ్యక్తిని అది నిరూపించుకొని మీ అందరి ముందుకి ఆటో రిక్షా గుర్తుగా మీ అందరి ముందుకు వస్తున్నాను. కాబట్టి నన్ను భారీ మెజార్టీతోని మీరు గెలిపించాలని కోరుతున్నాను.